దేవుని సహన పరీక్ష. నీలిరంగు ఆకాశమంతయు దేవుని మహిమతో వెలుగుచుండెను. ఆ సమయంలోనే కుయుక్తి కలిగిన సాతాను ప్రభువు వద్దకు వచ్చి, ప్రభువా, నేను నీ వద్దకు రూతు అనే ఒక మహిళని తీసుకుని వచ్చాను. ఆమె నీకు బహుప్రియురాలు. నాకు నువ్వేం చెప్పదలిచావో అర్థమైంది సాతానా. నాకు తెలుసు ప్రభువా, ఆమె నీపై నమ్మకంగా నుండి ఎల్లప్పుడూ నిన్ను ప్రార్థిస్తూ నిన్ను విశ్వసిస్తూ ఉన్నది. కానీ నేను ఆమె సహనాన్ని పరీక్షిస్తే ఆమె ఎంతకాలం సహిస్తుందో చూడముచ్చటగా నుండును. నేను ఆమె ప్రార్థనలకు సమాధానం ఆమెకు చేరనివ్వక చేసిన ఎడల ఆమె నీ మీద ఆధారపడి ఉండునో లేదో పరీక్షించదలిచెను. రూతు నా కుమార్తె. ఆమెకు కష్టాలిచ్చినను ఆమె నన్ను ఎడబాయదు, నన్ను విడువదు. నువ్వు నీ ప్రయత్నం చేయొచ్చు. ప్రభువు సాతానికి ఆజ్ఞాపించిన వెంటనే సాతాను చాలా సంతోషంతో భూమి మీదకు వచ్చెను. తన యొక్క కుయుక్తి పనులను అమలుపరిచెను. రూతు విధవరాలైన తన తల్లి మరియు తన కుంటి చెల్లెల కోసం రోజంతా కష్టపడి కూలీ పని చేస్తూ ఉండెను. గొప్పకు చదువుని చదువుకున్న ఉపాధ్యాయురాలి ఉద్యోగం కొరకు ప్రభువు మీద నిరీక్షణ పెట్టుకుని ఉండెను. ప్రతిరోజు ఆమె మంచి ఉద్యోగం కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం, తన సమస్యల నుండి విముక్తి కోసం ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఉండెను. కాని ఆమె ప్రార్థనను ఏమీ కూడా ప్రభువు సన్నిధికి వినిపించకుండా మేఘ మార్గము మధ్యలోనే సాతాను అడ్డుకుంటూ ఉండెను. రూతు, నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ నీ ప్రార్థన ప్రభువు సన్నిధికి చేరదు. ఆయనకు నేను వాగ్దానం చేసి వచ్చాను. నేను నిన్ను ప్రభువుకి దూరం చేసేదను. సాతాను కుయుక్తిని అర్థం కాని రూతు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండెను. కాని రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారెను. కాని వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. అమ్మా, నీవు మా కొరకు ఎంతో కష్టపడినను ఉపయోగమేమీ లేదమ్మా. వచ్చిన డబ్బంతయు ఖర్చయిపోయెను. ఇంటి యజమాని అద్దె కట్టమని మమ్మల్ని ఆదేశిస్తున్నాడమ్మా. ఆమె అలాగ చెప్పిన వెంటనే యజమాని అక్కడికి చేరుకొని చాలా కోపము తెచ్చుకొని, గత కొన్ని నెలల నుంచి మీరు అద్దె కట్టకపోగా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఇక మీదట నాకు అలా సాగదు. మీరు అద్దెను కట్టని ఎడల ఇక మీరు ఇంటిని విడిచి వెళ్లాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. రూతు ఎంతో దుఃఖముతో, నాకు మరి కొన్ని దినముల సమయం ఇవ్వండి. ఖచ్చితంగా నేనంతయు తీర్చెదను. మా మీద కొంచెం దయచూపుము. రూతు మాటలకు అతను కరిగి అక్కడ్నుండి తిరిగి వెళ్ళిపోయాను. కుటుంబమంతా మోకరించి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ప్రార్థనలు ఏమీ కూడా ప్రభువు సన్నిధికి చేరకుండా సాతాను అడ్డుకొనెను. మరికొన్ని దినములు గడిచెను. నిరాశ ఆమె హృదయంలో చేరింది. ఇక ఆ రోజు రాత్రి సమయమందు కుటుంబమంతా బహు ఆకలి గలవారయ్యి నిద్రిస్తూ ఉండగా రూతు నిద్రలేచి కన్నీటి ప్రార్థన చెయ్యటం మొదలుపెట్టెను. ఆమె దుఃఖము ఏమాత్రమూ ఆగక ప్రవాహమాయెను. ప్రభువా, చూచుచున్న దేవుడవు నువ్వు. నా దుఃఖ దినములు సమాప్తమైనాయ నా ప్రభువా. సింహపు పిల్లల్లేమి కలవై ఆకలితో ఉండెను. నీ బిడ్డలు మాత్రం ఆకలితో ఉండవని నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభువా. మేము బహు ఆకలితో ఉన్నాము నా తండ్రి. నాకు ఆధారం నీవే నా ప్రభువా. నీవు నాతో మాట్లాడు. నా దుఃఖమును తీర్చివేయి నా తండ్రి. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? పరలోక మహిమను నీ కొరకు విడిచెను. తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను. తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ
దర్శనము పొంది ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా? యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన అంటూ ప్రార్థన చేయుచుండెను. దేవునికి మొరపెట్టి గానము చేయుచుండెను. ఇంతలో ఒక్కసారిగా అక్కడ పెద్ద గాలి వీచెను. అక్కడున్న పరిశుద్ధ గ్రంథం తెరవబడి పెద్ద వెలుగు ప్రత్యక్షమాయెను. ఆ వెలుగులు ఒక వాక్యము ఈ విధముగా కనబడెను. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము. దానిని చూసిన రూతు బహు సంతోషముతో ప్రార్థనను ఆ విధంగానే కొనసాగించెను. ఆమె ఏమాత్రము ధైర్యము కోల్పోక మరికొన్ని దినములు ప్రభువు కొరకు ప్రార్థన చేస్తూ, కష్టములు సుఖములు వచ్చినను ప్రభువుపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏమాత్రం తను కోల్పోలేదు. ఒక ఉదయకాల సమయంలో తల్లి నయోమి, అమ్మా రూతు, నీకేదో ఉత్తరం వచ్చింది, ఇదిగో చూడు. రూతు ఎంతో ఆనందంతో దానిని తెరచి చూసెను. దానిని చూసి ఆమె ఆనంద బాష్పాలు కంట నిండా నిండిపోతాయి. అమ్మా, ప్రభువు నన్ను దీవించాడమ్మా, మన కష్టాలు మొత్తం తీరిపోయాయి. ప్రభువైన క్రీస్తు మన కష్టాలను తీర్చినమ్మా. నేను ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని నాకు మన ఊర్లోనే ఇచ్చాడమ్మా. నాకు బహు సంతోషంగా ఉందమ్మా, మన కష్టాలు తీరిపోయాయమ్మా. ఆ మాటలు విన్నా ఆ తల్లి చాలా సంతోషంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టెను. ప్రభువా, మా దుఃఖ దినములన్నీ సమాప్తపరిచావా నా తండ్రి? చాలా సంతోషం నా తండ్రి, ఇలాగే మా కుటుంబాన్ని ముందుకు వెళ్లేలాగా చెయ్యు నా ప్రభువా అని ప్రార్థించుచుండెను. అలాగే రూతు కూడా ప్రార్థన చేయుచుండెను. తన చిన్న చెల్లెలు హవీలా కూడా ప్రభువుకి కన్నీటి ప్రార్థన చేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిరి. ఇక కొన్ని దినములలోనే ఉపాధ్యాయురాలిగా ఆమె అక్కడికి వెళ్ళుచూ ఉండెను. ఆమె సంపాదనతో కుటుంబమంతా చాలా సంతోషంగా ఉండెను. ఇక సాతాను తిరిగి ప్రభువు వద్దకు చేరుకుని, ప్రభువా, నేను ఓడిపోయాను. నిజముగా ఆమె విశ్వాసం గొప్పది. నీవు సమాధానం ఇవ్వకపోయినను ఆమె నిన్ను విశ్వసించి నీ కొరకు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నది. విశ్వాసమనేది వెంటనే ఫలితం పొందుట కాదు. సమాధానం ఆలస్యమైనను నన్ను, నాపై నమ్మికను ఉంచటమే నిజమైన విశ్వాసం. ప్రభువా, క్షమించండి, ఇక నేను వెళ్ళెదను అని ప్రభువుకి క్షమాపణ కోరుకుని సాతాను అక్కడ్నుండి వెళ్ళిపోయెను. ప్రభువైన క్రీస్తు స్వయంగా తానే రూతు కుటుంబాన్ని ఆశీర్వదించాలని భావించెను. ఆ రాత్రికాల సమయంలో ప్రభువైన క్రీస్తు వారి వద్దకు వెళ్ళి, హవీలా, నేను నిన్ను స్వస్థపరచును. నీవు రేపటి దినమున సూర్యుని వెలుగు చూసిన సమయంలో నీ ముఖంలో దుఃఖము పోయి సంతోషంగా వెలుగును. నేను నిన్ను ఇప్పుడే ముట్టి స్వస్థపరచుచున్నాను. రేపు నీవు నా సన్నిధికి ఎవరి ఆధారం లేకుండా నడిచెదవు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని హవీలా ప్రభువుని చూస్తుందా లేదా తానేదైనా పరిజ్ఞానంలో ఉందా అని అర్థం కాక హవీలా ప్రభువుతో మాట్లాడుతూ ఉండెను. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత నాకు చాలు. నేను నీ సన్నిధికి ఎవరు సహాయం లేకుండా వచ్చేదను నా ప్రభువా. రూతు అదంతా కలయని భావించెను. ప్రభువుతో ఈ విధంగా మాట్లాడెను. ప్రభువా, నీ నుండి సమాధానం వచ్చినందుకు నేను బహుగా సంతోషపడుచున్నాను. ఎంతకాలమని నేను ఇలాగ దుఃఖంలో మునిగిపోతును నా తండ్రి.
నీవు నన్ను బలపరిచి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకకు నాకు తోడయుండి నీవు నన్ను నడిపించావు. నా కుమారి, నీ గుడారానికి ఏ చెదలు అంటదు. నేను నీకు రక్షణగా ఉన్నాను. నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఉన్నాను. ఇక రూతు సంతోషముతో ప్రార్థన చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండెను. నయోమి, నన్ను నా మార్గమును విడువక నీవు నీ కుటుంబాన్ని కట్టియున్నావు. మీ సంతోష సమయంలో నాకు ప్రార్థన చేశావు. నీ దుఃఖ సమయంలో కన్నీటి ప్రార్థన చేశావు. నేను విన్నాను. నీకు సంతోషం నిత్యం ఉండునని నేను బహుగా దీవించుచున్నాను. అలా వారి ముగ్గురికి ప్రభువు కనిపించెను. అదంతా కలయని వారు భావించెను. కాని ప్రభువైన క్రీస్తు వారిని ముట్టి స్వస్థపరిచి అక్కడ్నుండి తిరిగి తన సన్నిధికి చేరెను. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరుసటి రోజు ఉదయము హవీలా నడుచుచూ ఉండెను. దానిని చూసి కుటుంబమంతా చాలా సంతోషపడెను. రాత్రి ప్రభువే స్వయంగా తమ ఇంటి వద్దకు వచ్చారని ఎంతగానో ఆనందపడిరి. కొన్ని దినముల తర్వాత వారొక మంచి గృహాన్ని నిర్మించుకుని ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేయుటకు ప్రత్యేకమైన గదిని కూడా ఏర్పాటు చేసుకునిరి. దానినంతా చూస్తున్న ప్రభువు మరింత సంతోషముగా ఉండెను. ప్రభువు కానాను అను ఒక ప్రదేశంలో మేరీ డేవిడ్ అను దంపతులు నివాసముండిరి. వారిరువురికి దేవుని కృప వలన హవీలా అనే కుమార్తె కలిగెను. దేవుని కృపచేత ఆ కుటుంబం సంతోషంగా ఉండెను. కొన్ని దినములు గడిచెను. ఒక ఉదయకాల సమయంలో డేవిడ్ కుమార్తెైన హవీలకు తీవ్ర రక్తస్రావం తన నోటి ద్వారా జరుగుతూ ఉండెను. దానిని గమనించిన డేవిడ్, మేరీ ఇరువురు ఆయాసపడి వైద్యుని వద్దకు పరుగు తీస్తారు. వైద్యుడు హవీలా దుస్థితిని గమనించి ఆమెకు రక్తస్రావం వ్యాధి కలిగెను అని చెప్పెను. అతని యొక్క మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ చాలా ఆయాసానికి గురయ్యను. వారిరువురికి ఏం చేయాలో పాలుపోలేదు. వారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైనట్టు అయిపోయెను. బహుశా ఈ చిన్నారి కూడా చాలా కష్టంగా ఉండును. మరికొన్ని రోజుల్లో ఆ ప్రభువు సన్నిధికి ఆమె చేరుకోవచ్చు. ప్రార్థన చేయటం తప్ప మరేమీ చేయలేను, క్షమించండి అని క్షమాపణ కోరుతూ వైద్యుడు అక్కడ్నుండి వెళ్ళిపోయెను. భార్యాభర్తలిద్దరూ చాలా దుఃఖిస్తూ దుఃఖసంద్రంలో మునిగిపోయెను. ఇద్దరూ ఆకాశం వైపు చూసి ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టెను. పిమ్మట ఇద్దరూ ప్రార్థనలో మునిగిపోతారు. ప్రభువా, నేనిచ్చినది నేను తప్ప మరి ఎవరు తీసేయలేరు అని వాగ్దానమిచ్చినావు కదా. నా ప్రభువా, నా దేవా, నా కుమార్తె విషయంలో మేలు కలిగించు. ఆమెను నువ్వే మాకు బహుమతిగా ఇచ్చినావు. నీవే ఆ బహుమతిని తిరిగి తీసుకుంటావా నా ప్రభువా? ప్రభువా, మా మొరని ఆలకించుము. మేము ఏమైనను తప్పు చేసిన ఎడల ఆ పాపమును మా మీదకు తీసుకురండి. నా బిడ్డల మీదకు తీసుకురావద్దు. మేము కన్నీటితో నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రభువా అని ఇద్దరూ కూడి ప్రార్థన చేయటం మొదలుపెట్టెను. దానినంతా పరలోకంలో ఉన్న ప్రభువు గమనించెను. అప్పుడు దుర్బుద్ధి గల సాతాను, ప్రభువా, నీ భక్తులు నిన్ను మొరపెట్టుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. నీవు వారిని విడువవని వారికి తెలుసు. కానీ వారు ఎందుకు ఇలా ప్రార్థన చేయుచున్నారో నాకు అర్థం కావడం లేదు. దివారాతంలో నన్ను ధ్యానించువాడు ధన్యుడు అని ఊరికే అనలేదు కదా సాతానా. వారి బాధలు నాకు తెలిపినా తెలుపకపోయినను నేను వారి చేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువను. కాని ప్రార్థన చేయుట బాధ్యత. తండ్రి నాకు అదే బోధించెను. ప్రభువా, నేను ఈ సమయంలో వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాను. సాతానా, నువ్వు ఇప్పటిదాకా వారిని దుఃఖ సముద్రంలో ముంచియున్నావు. నీకు తదుపరి సమయాన్ని నీకు ఇచ్చినా నువ్వు వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా బాధింపకూడదు. ప్రభువు చెప్పిన మాటలు నాకు నచ్చవు. ప్రభువుకు నేనెందుకు భయపడాలి? ఈ కుటుంబాన్ని నేను శోకసంద్రంలో ముంచి దుఃఖంలో పడివేయదలచాను అని అనుకొని అక్కడ్నుండి కనుమరుగైన సాతాను. సమస్తము తెలిసిన ప్రభు,
సాతానా, నీ ఆటలు ఇక కొనసాగవు. నీవు నీ శక్తిని మరిచి ప్రవర్తించిన ఎడల నీకు ఇవ్వాల్సిన బహుమతి ఖచ్చితంగా నీ పాపకర్మలకు నీవు బాధ్యత వహించదవు అని సాతానును ప్రభువు శపించెను. వెంటనే సాతాను ఒక స్త్రీ శరీరంలోకి ప్రవేశించి ఆమెను సరాసరి మేరీ డేవిడ్ కుటుంబం వద్దకు తీసుకెళ్లెను. చూడండి ప్రియులారా, నా తండ్రైన ప్రభువు మీ వద్దకు పంపెను. మీ కష్టాలను తొలగించుటకు నేను ఇక్కడికి వచ్చాను. నీ సమస్య త్వరలోనే తీరనున్నది. అందుకుగాను మీరు చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటనగా, మీ వద్ద ఉన్న వాటిని బలి ఇచ్చి ఊరి మొత్తమునకు విందు చెయ్యవలెను. పిమ్మట ఆ ప్రభువైన యేసే మీకు రక్షణ కలిగించుడు. వచ్చిన దూత మాటలు విన్న ఇరువురు కూడా సందేహంతో ఆమెను చూచెదరు. మీరు నమ్మిక ఉంచక సందేహించినా పిమ్మట మీరు మీ కుమార్తె యొక్క ప్రాణాన్ని కోల్పోయి ఉండెదరు. ఆలస్యం చెయ్యక వెంటనే నేను చెప్పిన కార్యక్రమం మొదలుపెట్టురి. మీరు వచ్చి ఉన్నందుకు సంతోషం, కాని నా తండ్రి ఎప్పుడూ కూడా బలి కోరడు. ఏదైనా అలాంటిది ఉన్నచో ఆయన మాకు ఖచ్చితంగా దర్శన భాగ్యం కలిగించెను. ఇక మీరు వెళ్ళవచ్చు. మాకు ప్రార్థన సమయం అయినది. లేదా మీరు కూడా మాతో కూడా ప్రార్థన చేయుడి. నేను చెప్పినది నిజమయ్యున్నది. నా మాట పెడచెవిన పెట్టినా పిమ్మట మీరు శోక సముద్రంలో మునిగిపోదురు అని అక్కడ్నుండి ఆమె వెళ్ళిపోయెను. దూత అక్కడ్నుండి వెళ్ళిపోయిన పిమ్మట ఇరువురు కూడి ప్రభువునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి. ప్రార్థన చేయుచున్న సమయంలో సాతాను ఎట్లా అయినా ఆ ప్రార్థనలను ఆపేయాలని పూనుకొనెను. సాతాను వెంటనే అతని కుమార్తె శరీరంలోకి ప్రవేశించి ఈ విధంగా మాట్లాడెను. ఆపండి, ఈ ప్రార్థన వలన ఎలాంటి ఉపయోగమూ లేదు. నన్ను బ్రతికించడానికి ఆ ప్రభు దిగిరాడు. నా మృత్యువు నాకు సమీపంలో ఉన్నది. అది నా కళ్ళకు ఎరిగేయున్నది. ప్రార్థన చేయడం వల్ల లాభమేమీ లేదు. దయచేసి ప్రార్థన ఆపివేయుడి అని కుమారి పెద్ద పెద్దగా రోదించడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంతో కుమార్తె వైపు చూసిరి. ప్రభువైన యెహోవా మేలు చేయుటకు సిద్ధమయ్యున్నాడు. సాతానా, నీ ప్రవర్తనేంటో మాకు తెలియను. నా కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా ప్రభువైన యేసు అగ్ని వంటి శోధనల్లో నీవు పడిపోవుదువు అని మళ్లీ ఇరువురు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సాతాను కుమార్తె శరీరంలో ఉండే పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండెను. మర్యాదగా ప్రార్థన ఆపడి. ఈ ప్రార్థన నాకు నచ్చలేదు. ప్రభువైన యేసు లేడు. నా మరణము నాకు సంభవించుటకు సిద్ధమయ్యున్నది అంటూ మరింత పెద్దగా బాధగా మాట్లాడుతూ ఉండెను. చూస్తూ ఉండగా ఆ కుమార్తె తల్లిదండ్రులిద్దరినీ కొట్టడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ వారిరువురూ కూడా ప్రార్థనను కొనసాగిస్తూ ఉండెను. ఆ సమయంలో వారిరువురికి తీవ్ర గాయాలాయెను. ఆ సమయంలో ప్రభువారు వారి ముందు ప్రత్యక్షమాయెను. ప్రభువుని చూసిన సమయం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలుగచేసెను. ప్రభువు ఆ కుమార్తెను చూసి, ఓ సాతానా, ఆ కుమార్తెను విడిచి నువ్వు బయటకు రా. కుమార్తె శరీరం లోపల ఉన్న సాతాను గజగజ వణుకుతూ ఉండెను. భయంతోనే సాతాను బయటికి వచ్చిన పిమ్మట, ప్రభువా, నాపై దయ చూపించు. ఇక పిమ్మట ఏ కాలమైనను నేనిటి వైపు రాను అని సాతాను ప్రాధేయపడడం మొదలుపెట్టెను. సాతానా, నీ దృష్టి ఎప్పటికీ మారదు. నీకు సరైన శిక్ష విధించబడుతుంది అంటూ శపిస్తాడు. వెంటనే సాతాను చుట్టూ అగ్ని చుట్టువేస్తుంది. సాతాను అగ్నికి బలైపోయెను. ప్రభువా, మీరు కేవలం మీ పలుకులతో నన్ను స్వస్థపరచుడి. మరింకేమీ అవసరం లేదు నా ప్రభువా. మీరు మాట మాత్రం సెలవివ్వండి చాలు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఓ నా కుమార్తె, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. ఆ పలుకులతో తన యొక్క వ్యాధి స్వస్థపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దీవించి అక్కడ్నుండి మాయమైపోయెను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా,
వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.